చిత్తూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన హంగ్రీ బర్డ్ రెస్టారెంట్ను ఎమ్మెల్యే జగన్మోహన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం అనేక మంది ప్రజలు తమ దైనందిత జీవితంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ముఖ్యంగా మనం తినే ఆహారం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. మంచి నాణ్యత కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకుంటే వ్యాధులకు గురి కాకుండా ఆరోగ్యంగా జీవిస్తారని సూచించారు. బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల తరహాలో చిత్తూరు నగరంలో అన్ని హంగులతో హంగ్రీ బర్డ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేసిన రెస్టారెంట్ నిర్వాహకులను ఎమ్మెల్యే ఆ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ ఆముద, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్, జనసేన పార్టీ నేత దయారాం, రెస్టారెంట్ నిర్వాహకులు రాఘవ, దీపు తదితరులు పాల్గొన్నారు. అందరికీ చిత్తూరు నగరంలో ఈ హంగ్రీ బర్డ్ అని రాఘవ మరియు దీపు ఇద్దరు కలిపి అన్నదమ్ములు ప్రారంభించారు. మేము కూడా ఇప్పుడు దాకా ఇక్కడే భోంచేసాము. అన్ని రకాల వంటకాలు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇలాగే క్వాలిటీ నాణ్యత మెయింటైన్ చేసి చిత్తూరు నగర ప్రజలకి ఇదే రుచికరమైన భోజనాన్ని ఇవ్వాల్సిందిగా వాళ్ళిద్దరిని కోరుకుంటూ ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి ఆశీస్సులతో ఈ సంస్థ ఇంకా అనేక బ్రాంచులు తెరిచి వారి కుటుంబము 10 మందికి ఉద్యోగం కల్పించే విధంగా ఇటువంటి వాటిని ఇంకా 4 పెట్టాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ హంగ్రీ బర్డ్. తీసుకోవాలి. ఈరోజు మనం కొత్తగా ఇక్కడ హంగ్రీ బర్డ్ హోటల్ స్టార్ట్ చేసినాము. ఇది ప్రీవియస్ చెన్నైలో 7-8 ఇయర్స్గా ఉంది. ఇక్కడ నా హోమ్ టౌన్ వల్ల ఇక్కడ నేను ప్రూవ్ చేసుకోవాలని స్టార్ట్ చేశాను. టేస్ట్ పరంగా, క్వాలిటీ పరంగా, క్వాంటిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాను. చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను లాస్ట్ 7 ఇయర్స్గా. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసిన మన చిత్తూరులో మన దగ్గర స్పెషల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ, తందూరి రోటీ, బట్టి తందూరి నాన్ అండ్ డ్రై ఐటమ్స్. ఒకసారి మీరు ట్రై చేస్తే తెలుస్తుంది మీకు టేస్ట్ ఎలా ఉంటుందో. ఆ తర్వాత మీరే కాంప్లిమెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.